నా పేరు చింతల శ్రీనివాస్ అండి. నేను సింగనార్ ప్రాంతంలో శాంతినగర్లో నివాసం ఉంటున్నాను. వరదలు వచ్చిన టైంలో సంవత్సరం అయ్యి ఉంటుంది. వరదలు వచ్చి సంవత్సరం పూర్తయినా సరే చిన్నపాటి వర్షం పడినప్పుడు సింగనార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలందరూ ఆందోళన పడాల్సిన పరిస్థితి ఈరోజు ఎదురవుతుంది. ఉదాహరణకు ఒక 5 రోజుల కింద వర్షాలు పడినాయి. 2 రోజులు వర్షాలు పూర్తిగా పడేసరికి ఇక్కడ బుడమేరు మళ్ళీ వస్తుందని ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ సర్దుకోవాల్సిన పరిస్థితి ఈరోజు సింగనార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళకి ఎప్పుడు వర్షం పడినా సరే భయాందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంవత్సరం గడుస్తున్నా సరే మరి టీడీపీ ప్రభుత్వం మేము చాలా పటిష్టమైన చర్యలు తీసుకున్నాం అంటున్నారు. చర్యలు తీసుకున్నప్పుడు ఎందుకు భయపడే పరిస్థితి వస్తుంది? ఎందుకు ప్రజలు ఆందోళన పడుతుంటే మీరు పట్టించుకోవట్లేదు? బుడమేరు రాదు అని అంటున్నారు. శాశ్వత పరిష్కారం ఏం చేశారు? ఏదైనా ఒక మాట ఏం చెప్పగలరా? లేదు. వరదలు వచ్చిన నష్టం కనీసం ఒక్కొక్క కుటుంబంలో 2 లక్షల నుంచి 10 లక్షల పైనే ఆస్తి నష్టం జరిగింది. ఏమిచ్చారు? 25,000 ఇచ్చి కొంతమందికి అసలు నిరుత్సాహం ఏమీ లేదు. కిందన గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి 25,000 అన్నారు, పైన ఉన్న వాళ్ళు 10,000 అన్నారు. నష్టం జరిగింది. 15 రోజులు తిండి తిప్పలు లేకుండా అంధకారంలో ఉన్నవాళ్ళు తెలిసింది ఆ కష్టం అంటే ఏంటో. ఆ సంపాదించుకున్న ఆస్తిలో మొత్తం కొట్టుకుపోయినా సరే మీరు ఇచ్చేది ఏదో మేము ఇచ్చాము, చాలా చేసాము అనడం మటుకు అది భావ్యం కాదు. గడుస్తున్న సంవత్సరం అయింది. సంవత్సరం గడుస్తున్నా సరే ప్రభుత్వం నుంచి సరైన స్పందన అనేది లేదనేది సింగనార్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈరోజు ఆందోళనలతో నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా వర్షం పడుతుందంటే చాలా భయాందోళనకు గురవలసి వస్తుంది. ఇప్పటికైనా అక్కడ ఎలుగులేరులో ఉన్న అక్కడ శాశ్వతమైన పరిష్కార మార్గం అక్కడ వాటర్ సింగనార్ ప్రాంతానికి రాకుండా చూపిస్తారని ఆశిస్తున్నాం. అది కానీ జరగని పక్షంలో మా బోటి వాళ్ళందరూ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పటికే రిటైనింగ్